మనము మన కూడికని ఆరంభించుకుంటున్నాం. సో దయచేసి అందరు కూడా మందిర ఆవరణంలోకి రావాల్సిందిగా యేసునామమున మనవి చేస్తున్నాం. ప్రార్థనతో ఈ యొక్క కూడిక ఆరంభిస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడవైన దేవా, జీవము గల సజీవుడైన తండ్రి, యుగ యుగములు బ్రతికి ఉన్న దేవా, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసివైన తండ్రి, ఆకాశ మహాకాశములు సహితము పట్టజాలని దేవా, ప్రభు మరి పరిశుద్ధతలో మీకు సాటి అయిన వాడెవడూ కూడా లేడు. దైవ పుత్రులలో యెహోవా వంటి వాడెవడు అనే మాటకై స్తుతిస్తున్నాం. వేల్పులలో నీ వంటి వాడెవడు అనే మాటకై స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి కీర్తనలకు పాత్రుడవైనందుకు మీకు వెలలేని వందనాలు. ప్రభు ఈ యొక్క దినాన్ని బట్టి మీకు వందనాలు. దినమంతా కూడా మా యొక్క వ్యక్తిగత పనులలో మీరు మాకు సహాయం చేసినారు. మీరు మాతో ఉన్నారు, మీరు మాకు తోడుగా ఉన్నారు. అందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, అన్ని విధాలుగా నాయన మీరు మా పక్షాన ఉన్నందుకు మీకు వందనాలు. ప్రభు మరి చదువుకునే స్టూడెంట్స్కి కాలేజీలలో, స్కూళ్ళలో తోడుగా ఉన్నారు. పనులు చేసుకునే మాకు మా ఉద్యోగాలలో తోడుగా ఉన్నారు. ప్రయాణాలలో తోడుగా ఉన్నారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభు మరి సాయంకాల సమయంలో మరి నాయన మాకు బైబిల్ స్టడీ ఇచ్చినారు, వందనాలు. దానికంటే ముఖ్యంగా మరి నాయన ఎంతో గొప్ప రక్షణ మాకు అనుగ్రహించినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, రక్షించుకున్న తర్వాత మాకు సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు, మీ వాక్యాన్ని ఇచ్చినారు, బోధకులను ఇచ్చినారు, అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, ఉపదేశకులు, కాపర్లను మాకు అనుగ్రహించినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, మరి మమ్మల్ని రక్షించుకున్న తర్వాత మరి ఆత్మీయ ఇంటిని ఇచ్చినారు, ఆత్మీయ ప్రజలను ఇచ్చినారు. మీ సొత్తైన ప్రజలు పరిశుద్ధ జనాంగంలో మమ్మల్ని చేర్చినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. ప్రభు మరి శరీర జీవితంతో పాటు ఆత్మీయ జీవితానికి ఉన్న ప్రాముఖ్యత మాకు తెలియజేసినారు. ఆ ఆత్మీయ జీవితంలో మేము ఏ విధంగా ఆత్మీయంగా ఎదగాలో మాకు నేర్పిస్తూ వస్తున్నందుకు మీకు వెలులేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి నాయన మాకు వార కార్యక్రమాలు ఇచ్చినారు, బైబిల్ స్టడీ ఇచ్చినారు, ప్రార్థన కూడికలు ఇచ్చినారు, ఉపవాస ప్రార్థన ఇచ్చినారు, ఆదివారం ఆరాధన ఇచ్చినారు, మరి నాయన యూత్ మీటింగ్స్ ఇచ్చినారు, చిన్నపిల్లల పరిచయం ఇచ్చినారు. మీకు వెలులేని వందనాలు. ప్రభు మరి మా ఆత్మీయ జీవితాలని ఎంతో పట్టింపు కలిగి ఉన్నారు మీరు. అందుకై మీకు వెలులేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం నాయన. సమస్తము చక్కగా చేస్తూ వస్తున్నందుకు మీకు వెలులేని వందనాలు. ఇప్పటి వరకు మీరు చేసిన మేలన్నిటికై, చూపిన కృపంతటికై స్తోత్రాలు. ప్రతి విధమైన కీడు అపాయం నుండి తప్పించి రక్షించి భద్రపరిచినందుకు మీకు వెలులేని వందనాలు. స్థానికంగా బేతనియా ప్రార్థనా మందిరాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇక్కడ ఉన్న సేవకులను బట్టి స్తోత్రములు, సంఘంలో పరిచర్య చేస్తున్న పరిచారకులను బట్టి స్తోత్రములు. ప్రభు మరి ఈ కూడిక కొరకు సిద్ధపాటు పనులలో మరి నాయన మీ ఇంటికి వచ్చి పనిచేసిన మీ ప్రియులకై కూడా స్తోత్రాలు. స్టేజ్ సిద్ధం చేసినారు, మైక్ సిద్ధం చేసినారు, మరి నాయన సాపలు పరిచినారు, మైక్ సెట్టింగ్ చేసినారు. ఈ పనులు చేసిన మీ ప్రియులకై స్తుతిస్తున్నాం. వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలం కూడా అనుగ్రహించండి. ప్రభు మరి యొక్క కూడిక నిమిత్తం మరి నాయన మీరు ఎవరినైతే ఏర్పరచుకున్నారో వాళ్ళందరూ కూడా మీ ఇంటికి వచ్చేలాగా సాయం చేయండి. ప్రభు మరి అలసిపోయిన శరీరాలతో మీ యొక్క ప్రియులు మీ యొక్క ఇంటికి వస్తుండగా అలసిపోయిన శరీరాలకి మీరే విశ్రాంతి అనుగ్రహించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ యొక్క బైబిల్ పఠనం ద్వారా మేమేం నేర్చుకోవాలో మాకు మీరు నేర్పిస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభు మరి స్థానికంగా సేవకులు కూడా మరి బయటికి వెళ్ళినారు. వాళ్ళు వెళ్ళిన పని కూడా మరి నాయన మరి మీరు సక్సెస్ఫుల్ చేస్తారని నమ్మి స్తుతిస్తూ వస్తున్నాం. మరలా మా మధ్యలోకి మీరు క్షేమంగా నడిపిస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. ప్రభు ఈ కూడికని ఇప్పుడు మేము ఆరాధనతో ఆరంభిస్తున్నాం, కృతజ్ఞతతో ఆరంభిస్తున్నాం, స్తుతి కీర్తనలతో ఆరంభిస్తున్నాం, ప్రార్థనతో ఆరంభిస్తున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి. పాటలు పాడబోతున్నాం. మంచి రాగము, మంచి భావము, మరి నాయన మంచి అర్థంతో అర్థాన్ని గ్రహిస్తూ మరి నాయన రాగాన్ని పట్టుకొని పాటలు నేర్చుకునేలాగిన సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ ప్రభు మరి యొక్క కూడికలో ఆది అంతము ఈ కూడిక అంతటినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో మేము యేసునామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. ప్రభు మీ వాగ్దానాలు కోరుకుంటున్నాం. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతోనే ఉన్నాను అనే వాగ్దానంకై మీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ నా మంచితనం అంతా నీ ఎదుట కనుపరచెదను అని అన్నారు. మీకు వందనాలు. ఇదిగో నేను అద్భుతములు చేసేదను అనే మాటకై స్తుతిస్తూ గొప్ప కార్యం మీ యొద్ద నుండి నిరీక్షిస్తూ అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. కరెంటుని, మైక్ని మరి నాయన మీ స్వాధీనంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
441 441వ పాట పాడదాం. విల్ సింగ్ సాంగ్ నంబర్ 441. 441 కొత్త నెంబరు, 438 పాత నెంబరు. సియోనుపురమ సర్వోన్నతుని శృంగారపురమ అనే మనం ఈ యొక్క కూడికను ఆరంభిస్తాం. 441 కొత్త నెంబరు, 438 పాత నెంబరు.
ఒకటి ఆ పక్కనున్న పాట పాడదాం. 440. సియోను పట్టణమా సువర్ణ నగరమా మహిమాపురమా మహాభాగ్యము నీదే రమ్యమైనట్టి రాజుపురమా. 440 కొత్త నెంబరు, 437 పాత నెంబరు. సియోను పట్టణమా సువర్ణ నగరమా అనే పాట పాడదాం. సియోను పట్టణమా సువర్ణ నగరమా సియోను పట్టణమా సువర్ణ నగరమా మహిమాపురమా మహాభాగ్యము నీదే మహిమాపురమా మహాభాగ్యము నీదే రమ్యమైనట్టి రాజుపురమా రమ్యమైనట్టి రాజుపురమా. సియోను సుందరులు సువర్ణ సములు సియోను సుందరులు సువర్ణ సములు వందే పగడాల జాయ కన్న గోపరి వందే పగడాల జాయ కన్న గోపరి కాంతి నీలముల కన్నా మంచిది కాంతి నీలముల కన్నా మంచిది ప్రభువే నిన్ను కోరి ప్రేమించినాడు ప్రభువే నిన్ను కోరి ప్రేమించినాడు సర్వోన్నతుడే నిన్ను శిరము చేసెను సర్వోన్నతుడే నిన్ను శిరము చేసెను నిత్య నివాసముగా నిన్ను చేసెను నిత్య నివాసముగా నిన్ను చేసెను తన చంటి పిల్లలను తల్లి మరచునా తన చంటి పిల్లలను తల్లి మరచునా మరచిన గాని నేను మరువను నిన్ను మరచిన గాని నేను మరువను నిన్ను చెక్కితిని నిన్ను నాయర చేతుల మీద చెక్కితిని నిన్ను నాయర చేతుల మీద
488 488 కొత్త నెంబరు, 482 పాత నెంబరు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము అనే పాట పాడతాం. 488 కొత్త నెంబరు, 482 పాత నెంబరు.
మోక్షముగా పాడు సియోను వెళ్ళు సియోను పాటలు సంతోషముగా పాడు సియోను వెళ్ళు. విల్ సింగ్ బైబుల్ కోరస్. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబుల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ముందు తెలుగు, తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీష్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, దునియా में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जो इसको रोज बरोज मन में गाजर होता हो. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. సరే, బైబిల్ పట్టణం కొరకు మొదటి యోహాను 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, అందులో 3వ అధ్యాయము. మనము 12వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. మొదటి యోహాను 3వ అధ్యాయము 12వ వచనం. మొదటి యోహాను 3వ అధ్యాయం. ఇది కూడా పనిచేస్తుంది కదా, ఇది కూడా పనిచేస్తుంది. రైట్, ఓకే. సో మొదటి యోహాను 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనమందరము కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవడానికి ప్రయత్నిస్తాం. బైబిల్ స్టడీ కొరకు ఒకటే ఒక వచనం, ఈ ఒక్క వచనాన్ని మనం ధ్యానించుకొని ఈ యొక్క కూడికని ముగిస్తాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, అందులో 3వ అధ్యాయము 12వ వచనం అందరము కలిసి. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియో, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా. చదువుకున్న వాక్యం దేవుడు మన కొరకు దీవించును గాక. సో ఈ యొక్క వచనంలో ఏమి అంటే చాలా అద్భుతమైన వచనం ఇది. సో ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమయ్యే సంగతి ఏంటి అంటే, యోహాను గారు రాసిన పత్రికలో మరి యోహాను గారు కయ్యూను గురించి రాస్తున్నాడు. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. సరే, ఇప్పుడు కయ్యూను రక్షణ పొందినాడా పొందలేదా అనే ప్రశ్న యాక్చువల్లీ వస్తే చాలా మంచిది. సో అట్లా రావాలి, వస్తేనే వాక్యం మనకు మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు కయ్యూను రక్షణ పొందినాడా పొందలేదా అనే ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే పొందినాడు. కయ్యూను రక్షణ పొందినాడు. ఎందుకంటే ఆరాధన చేయడానికి వచ్చినాడు. సరే, ఆయనకున్న దాంట్లో ఎంతో కొంత నేను దేవునికి అర్పిస్తాను. అర్పించడము అంటే ఆరాధన చేయడం అని అర్థం. సో ఒక వ్యక్తి ఆరాధన చేస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి రక్షణ పొందినాడు అని అర్థం. సో ఆరాధనకి బాప్తీసానికి సంబంధమే లేదు అసలు. బాప్తీసం తీసుకున్నోళ్ళే ఆరాధన చెయ్యాలి అని ఎక్కడ లేదు, అది కరెక్ట్ కూడా కాదు. సో రక్షణ అనుభవం ఉన్నది. నేను యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను క్షమించినాడు, నేను నా పాపాలన్నీ యథార్థంగా ఒప్పుకున్నాను, యేసు ప్రభు నన్ను క్షమించినాడు, యేసు ప్రభు నన్ను క్షమించినాడు అనే నిశ్చయత వచ్చిన మరో క్షణం నేను చేయాల్సిన పని ఏంటంటే ఆరాధన. అది పాపాలు క్షమింపబడ్డాయి అనే నిశ్చయత వచ్చిన మరుక్షణం ఒక పాపిగా ఒక పాపాత్మునిగా నేను చేయాల్సిన పని ఏంటి అంటే ఆరాధన. దేవుణ్ణి ఆరాధన చేయాలి. సో కాబట్టి కయ్యూను రక్షణ పొందినాడా అనంటే పొందినాడు. ఆయన దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చినాడు అండ్ దేవుణ్ణి ఆరాధన చేసినాడు. సో కాబట్టి ఈ యొక్క మరి రక్షణ పొందిన ఈ యొక్క
కయ్యూను ఏమి అనంటే, మరి అపోస్తలుడైన ఈ యొక్క యోహాను గారికి కయ్యూను గురించి ఎట్లా తెలుసు? మరి ఆయన కయ్యూను గురించి రాస్తున్నాడు. మరి కయ్యూను గురించి ఆయనకు ఎట్లా తెలుసు అంటే మనందరికీ బాగా తెలుసు. వీళ్ళంతా ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు ఉన్నవాళ్ళు, యేసుక్రీస్తు ప్రభుల వారితో సావాసం చేసిన వాళ్ళు, 3.5 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నారు, 3.5 సంవత్సరాలు ఆయన మాటలు విన్నారు. సో కాబట్టి బహుశా యేసుక్రీస్తు ప్రభుల వారితో సావాసం చేసేటప్పుడు మరి ఏమేమి జరిగినాయి అవన్నీ వాళ్ళు తెలుసుకున్నారేమో. బహుశా యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళతో చెప్పినాడేమో. ఒకటి లేదు అంటే వాళ్ళకు ఆల్రెడీ ధర్మశాస్త్రం అందుబాటులోనే ఉంది. ఈ యోహాను ఈ అపోస్తలుల ఈ యొక్క కాలం వరకు ధర్మశాస్త్రం అనేది మనకు అందుబాటులోనే ఉంది కాబట్టి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదివి ఇవన్నీ తెలుసుకున్నారేమో అని మనం అనుకోవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ సో ఇక్కడ ఏమి అంటే ఈ అపోస్తలుడైన యోహాను గారు చాలా మంచి మాట చెప్తున్నాడు. సో ఏంటి ఇది అనంటే, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. కయ్యూను దుష్టుని సంబంధి అని రాయబడింది. కొన్ని వచనాలు చదువుతారా? 1 యోహాను 3:8. 1 యోహాను, ఈ 1 యోహానులో ఉన్న అద్భుతం మీకు అర్థమవుతుంది ఇప్పుడు. 1 యోహాను 3:8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. సో దుష్టుని సంబంధి, అపవాది సంబంధి. 1 యోహాను 4:5. చూడండి, 1 యోహాను 4:5. 4-5 వచనాలు నేను చదువుతున్నాను. 1 యోహాను 4:4-5 నేను చదువుతున్నాను. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. 5వ వచనం, వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు. ఒకటి చూసినాము దుష్టుని సంబంధి, రెండోది చూసినాము అపవాది సంబంధి. ఇప్పుడు ఇక్కడ 2 రకాల ప్రజలు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మనం చదివిన 1 యోహాను 4:4, 5 ఈ 2 వచనాలలో దేవుని సంబంధులు ఉన్నారు అండ్ దాని తర్వాత లోక సంబంధులు. దేవుని సంబంధులు అండ్ లోక సంబంధులు వీళ్ళందరూ కూడా ఏమి అంటే ఇవన్నీ చూస్తాం. సో ఈ యొక్క బైబిల్ స్టడీ అంటే మామూలుగా ఇట్లాగానే ఉంటుంది. బైబిల్ స్టడీకి నేను వచ్చినాను అంటే కనీసం ఏదైనా ఒక ముక్కనైనా నేను నేర్చుకొని వెళ్ళాలి. సో నిజం చెప్పాలంటే ఆదివారం రోజు మందిరానికి రావడం ద్వారా మనం ఏమీ నేర్చుకోము అసలు. ఆదివారం రోజు మనం చేసేది ఆరాధన, ఆ దేవుని మనము ఆరాధన చేస్తాం. సో ఆదివారం రోజు బల్ల ఉంటుంది, ఆ బల్ల కూడా ఆరాధనకి సాదృశ్యం. సో బల్లలో పాలు పొందుతున్నాము అన్నా మనము దేవుని ఆరాధన చేసినట్టే, వ్యక్తిగతంగా ఆరాధన చేసినా దేవుని ఆరాధన చేసినట్టే. సో ఆదివారం రోజు నేను చేసేది ఆరాధన. కానుకలు అర్పిస్తున్నాను అంటే కూడా ఆ కానుకలు కూడా ఆరాధనకే సాదృశ్యం. సో ఆదివారం రోజు నేనైతే వ్యక్తిగతంగా ఆదివారం రోజు వాక్యం అస్సలు నేర్చుకోలేదు. నేను బైబిల్ స్టడీకి వచ్చే వాక్యం అనేది నేర్చుకున్నాను. సో బైబిల్ స్టడీలోనే మనము వాక్యం అనేది నేర్చుకుంటాం. 3:12 1 యోహాను 3:12 మనం చదివినాం దుష్టుని సంబంధి. సో కాబట్టి దుష్టుని సంబంధి అని చూసినాం, దాని తర్వాత అపవాది సంబంధి అని చూసినాం, దాని తర్వాత దేవుని సంబంధులు అని చూసినాం, దాని తర్వాత లోక సంబంధి. సో ఈ ముంగలికి చదవండి. 4:6 1 యోహాను 4:6 మనము దేవుని సంబంధులము. ఎంత మంచిగా ఉందండి దేవుని మాట, దేవుని వాక్యం ఎంత మంచిగా ఉందో కదా. మనము దేవుని సంబంధులము. ముంగలికి చూడండి 5:18 1 యోహాను 5:18 దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. 19 మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. మనమంతా ఎవరము అనంటే మనమంతా దేవుని సంబంధులము. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు కయ్యూను సంగతి చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం
ఆదికాండము 4వ అధ్యాయము, అక్కడ మంచి మాట ఉన్నది. 16 4వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 16. సరే. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. సో కయ్యూను దేవుని సన్నిధిలో ఉన్నాడు అనే సంగతి నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలా. మరోసారి చదువుతున్నాను నేను. ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనికు తూర్పు దిక్కున నోరు దేశములో కాపురముండెను. కయ్యూను దేవుని సన్నిధిలో ఉన్నాడండి. ఒకప్పుడు కయ్యూను దేవుని సంబంధే, దేవుని సన్నిధికి వచ్చినాడు, దేవుని మాటలు విన్నాడు, దేవుడు ఆయనతో మాట్లాడినాడు అనే సంగతి నువ్వు నేను గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. చూడండి 4వ అధ్యాయము 14వ వచనం. 13, 14 నేను చదువుతున్నాను. ఆదికాండము 4వ అధ్యాయము 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. సో ఈ యొక్క స్టడీలో మనం నేర్చుకునేది ఏంటి, మనం తెలుసుకునేది ఏంటి అంటే కయ్యూను గురించి, కయ్యూనుకు సంబంధించిన కొన్ని మాటలు మనం చూసుకొని ఈ యొక్క స్టడీ అనేది మనము ముగిస్తాము. ఆదికాండము 4వ అధ్యాయము 13, 14. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై యుందును. తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు కయ్యూను. తనకు తానే తీర్పు తీర్చుకుంటున్నాడు. ఏమని తీర్పు తీర్చుకుంటున్నాడు అని అంటే, నేడు ఈ ప్రదేశం నుండి నీవు నన్ను వెళ్ళగొట్టితివి. అర్థమవుతుందా అండి దేవుని వాక్యం? దేవుడు కయ్యూను ఏం చేసినాడంటే ఆ ప్రదేశం నుండి వెళ్ళగొట్టితివి. సరే, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే కయ్యూను నిజం చెప్పినాడా అబద్ధం చెప్పినాడా అని. సరే, ఆ క్లారిటీ నేను మీకు ఇస్తాను. సో కయ్యూను అండ్ హేబేలు వాళ్ళిద్దరు దేవుని సన్నిధికి వచ్చినారు, వాళ్ళిద్దరు దేవుని సన్నిధిలో ఉన్నారు. సో ఈ యొక్క కయ్యూను చేసిన పని ఏంటి అని అంటే ఆయన సొంత తమ్ముడిని చంపేసినాడు. మనందరికీ బాగా తెలుసు, సొంత తమ్ముడిని చంపేసినాడు. చంపేసిన తరువాత దేవుని వాక్యంలో ఏం రాయబడ్డది అంటే ఆ హేబేలు యొక్క రక్తం అనేది మొరపెడుతుంది. హేబేలు యొక్క రక్తం ఎక్కడుంది ఇప్పుడు? దేవుని సన్నిధిలో. హేబేలు యొక్క రక్తం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉన్నది. సో కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి కయ్యూనికి ఏం వినిపిస్తుంది? హేబేలు యొక్క రక్తం ఏం చేస్తుందండి? మొరపెడుతుంది. సో ఆ హేబేలు రక్తం చూసిన ప్రతిసారి కయ్యూనుకు దేవుని సన్నిధికి రావాలంటేనే భయమవుతుంది. సో నేను నీ సన్నిధికి రావడానికి భయపడుతున్నాను అనే మాట పలకాల్సింది పోయి ఈ కయ్యూను ఏమంటున్నాడు అంటే, నువ్వు నన్ను నీ సన్నిధికి రాకుండా వెలగొట్టినావని దేవుణ్ణి అంటున్నాడు. ఎంత భయంకరమైన మాట కదా అండి ఇది. దేవుడు చేసింది ఒకే ఒక పని. ఆదికాండము 3వ అధ్యాయము ఆఖరి వచనం మనందరికీ మంచిగా అర్థమవుతుంది. ఇది ఒక్కటే పని. ఈ ఒక్క వ్యక్తికి దేవుడు ఈ విధంగా చేసినాడు. దాని తర్వాత ఎవరికి కూడా దేవుడు ఆ పని చేయలేదు. చూడండి ఆదికాండము 3వ అధ్యాయము ఆఖరి వచనం ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఇది దేవుడు వెళ్ళగొట్టిన పర్సన్ ఈయన ఒక్క ఆయననేనండి. దేవుడు ఆదామును వెళ్ళగొట్టినాడు. తరువాత కయ్యూను ఏమంటున్నాడంటే, నేను నీ సన్నిధికి రాకుండా నువ్వే నన్ను వెలగొట్టినావు అని అంటున్నాడు. సో నాకు వచ్చిన తలంపు ఏంటంటే, కయ్యూను తమ్ముణ్ణి చంపింది దేవుని సన్నిధిలోనే, దేవుని సన్నిధిలోనే రక్తం ఒలికించినాడు. ఆ దేవుని సన్నిధిలో నుండి ఆ యొక్క తమ్ముని రక్తం మొరపెడుతుంది. ఆ రక్తాన్ని చూసిన ప్రతిసారి దేవుని సన్నిధికి రావాలంటేనే కయ్యూనుకు భయం అవుతుంది.
అక్కడ ఆ వ్యక్తి మరి నాకు మందిరానికి రావడానికి ఇష్టం లేదు, నేను రాను, ఎట్లయినా సరే ఇంకా మందిరానికి రావద్దు అని తనకు తాను డిసైడ్ చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయేటప్పుడు ఏమంటున్నాడంటే, నీ సన్నిధికి రాకుండా నువ్వే నన్ను వెలగొట్టినావు దేవా, నువ్వే నన్ను వెలగొట్టినావని దేవుని మీద నిందేసి వెళ్ళిపోతున్నాడు. సో కాబట్టి అందుకే వాక్యములో రాయబడ్డ సంగతి ఏంటి అనంటే, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అనే సంగతి మనం చూసినాం. సరే, కయ్యూను అనే పేరుకు అర్థం ఏంటంటే పొసెషన్, సంపాదించుకొనుట అని అర్థం. కయ్యూను అనే పేరుకు అర్థం ఏంటి అంటే పొసెషన్, లేకపోతే అక్విజిషన్. పొసెషన్, సంపాదించుకొనుట అని అర్థం. హేబేలు అనే పేరుకు అర్థం ఏంటి అంటే ఊపిరి అని. సరే, వాళ్ళిద్దరి అమ్మ నాన్న ఆదాము అనే పేరుకు అర్థం ఏంటి అంటే ఎర్రమన్ను అని అర్థం. ఆదాము అంటే రెడ్ ఎర్త్. దేవుడు మానవుణ్ణి తయారు చేద్దాము అని అనుకున్నప్పుడు ఎర్రమన్ను తీసుకున్నాడంట దేవుడు. ఎర్రమన్ను తీసుకొని తయారు చేసినాడు. సో మన ఈ ప్రాంతంలో మొత్తం అంతా మనకు ఎర్రమన్నే ఉంటుంది. సో ఈ రంజోల్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరే. ఈ పక్కనున్న రంజోల్ అనేది మా అమ్మమ్మ వాళ్ళ ఊరే. ఓకే, సో ఏదేమైనా ఆ కయ్యూను అంటే సంపాదించుకొనుట అని అర్థం. హేబేలు అంటే ఊపిరి అని అర్థం. ఆదాము అంటే ఎర్రమన్ను, రెడ్ ఎర్త్ అని అర్థం. ఈవ్, అవ్వ అంటే జీవము అని అర్థం. అవ్వ అంటే అర్థం ఏంటండి? జీవము. సో జీవము గల ప్రతి వారికి ఈమె ఎవరు అంటే తల్లి. సో కాబట్టి అవ్వ అంటే జీవము అని అర్థం. సరే, ఇప్పుడు కయ్యూను గురించి మనం చూస్తున్నాం. కయ్యూను అంటే పొసెషన్, సంపాదించుకొనుట. తన సొంత తమ్ముణ్ణి సంపేసిన తరువాత కయ్యూను సంపాదించుకున్నది ఏంది? ఇప్పుడు ఏం సార్? సొంత తమ్ముణ్ణి సంపేసిన తరువాత కయ్యూను సంపాదించుకున్నది ఏంది అనే ప్రశ్న కనుక నీకు నాకు వస్తే ఏమీ సంపాదించుకున్నాడు. దేశ దిమ్మరి అయి మొత్తం తిరుగులాడుతూనే ఉన్నాడు. ఎవరైనా సరే నన్ను కనుగొనువాడు నన్ను చంపునుగాక అని తనకు తాను తీర్పు తీర్చుకుంటున్నాడు. అక్కడ నన్ను ఎవరైతే కనుగొంటారో ఆ వ్యక్తి నన్ను చంపేయాలి అని అనేసరికి ఏ ఒక వ్యక్తి కూడా కయ్యూను చంపడానికి వీల్లేదు అని చెప్పేసి దేవుడు కయ్యూనుకు ఒక ముద్ర వేసేసినాడు. ఆ ముద్ర చూసిన ప్రతిసారి ఏమి అంటే, ఎవరైనా సరే కయ్యూను చంపితే కయ్యూనుకు ఎంత శిక్ష అయితే వచ్చిందో ఆ శిక్షలో 7 times 7 అంతలు ఇంకా ఎక్కువ శిక్ష ఆ వ్యక్తికి వస్తుంది అని చెప్పేసి ఒక గుర్తు వేసేసాడు దేవుడు అక్కడ కయ్యూనికి. ఆ గుర్తు చూసిన ప్రతిసారి అయ్యో కయ్యూను వాడిని చంపితే వానికి వచ్చిన శిక్షలో నుండి 7 అంతల శిక్ష మన మీదకి వస్తుందని చెప్పేసి ఎవరు కూడా కయ్యూను చంపనేలేరు, కయ్యూను కేరే చేయలేరు, కయ్యూనుతో అసలు మాట్లాడలేరు. సరే, మనం ముంగల్కి చదువుతాం. సో కయ్యూను సంపాదించుకున్నది ఏమీ లేదు, దేవుని సన్నిధికి దూరం అయిపోయినాడు. సో మీకు ఇంకా మంచిగా చెప్పాలి అంటే కయ్యూను యెహోవా స్వరం కూడా విన్నాడు. 4వ అధ్యాయము 7వ వచనం ఆదికాండం చూడండి. కయ్యూను 6వ వచనం నుండి చదువుదాం. 6, 7 వచనాలు. ఆదికాండము 4వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చదువుతాం. సో దీన్ని బట్టి మనం కయ్యూను అనే వ్యక్తి గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ కయ్యూను అనే వ్యక్తి రక్షణ పొందినాడు అని మనం తెలుసుకున్నాం, ఎందుకంటే ఆయన ఆరాధన చేసినాడు. ఇప్పుడు చదివే వచనాలు ఇంకా మనకి ఇంకా కొంచెం ఖచ్చితమైన క్లారిటీ అనేవి ఇస్తవి. కయ్యూను యెహోవా స్వరం కూడా విన్నాడు, దేవుడు కయ్యూనుతో మాట్లాడినాడు. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. ఎంత మంచి దేవుడండి నిజంగా. సో యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, నీకు కోపము ఎలా? కయ్యూను, నీకు కోపం ఎందుకు వచ్చింది? నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా. కయ్యూనుకు కోపం ఎందుకు వచ్చిందో మనందరికీ బాగా తెలుసు. వాళ్ళిద్దరూ కూడా అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఏమి అంటే దేవుని సన్నిధికి వచ్చినారు,
దేవుని సన్నిధికి వచ్చి మాకున్న దాంట్లో ఎంతో కొంత దేవునికి అర్పిస్తాము అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చినారు. ఆ యొక్క అర్పించడానికి వాళ్ళు వచ్చినారు, వాళ్ళు అర్పించినారు. సరే, వాళ్ళు అర్పించినారు. అర్పించిన తర్వాత ఒకరి అర్పణ దేవుడు అంగీకరించలేదు, ఇంకొకరి అర్పణ దేవుడు అంగీకరించినాడు. సో ఇప్పుడు నేను అదే ప్రిపేర్ అయ్యి వచ్చినాను. సో కయ్యూని యొక్క అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు అనే దానికి బైబిల్లో 7 కారణాలు ఉన్నాయి. ఆ 7 కారణాలు నేను ఇప్పుడు ప్రిపేర్ అయ్యి వచ్చినాను. ఆ 7 కారణాలు చూసి ఈ యొక్క స్టడీని మనం ముగిస్తాం. సో కంగారు పడకండి, కరెక్ట్ టైంకే ముగించేస్తాను, ఎన్ని అయితే అన్ని. సో మరి తమ్ముని అర్పణ దేవుడు అంగీకరించినాడు, నా అర్పణ దేవుడు అంగీకరించలేదు అనేసరికి కయ్యూనుకు చాలా కోపం వచ్చేసింది. భరించలేనంత కోపం ఈ యొక్క కయ్యూనికి వచ్చేసింది. బహుశా కయ్యూని ఇట్లా ఆలోచించినాడేమో, రేపటి నుండి మళ్ళీ మేమిద్దరము ఒకే ఇంటికి వెళ్ళాలి, ఒకే ఇంట్లో కూర్చోవాలి, ఎదురెదురుగా కూర్చొని మేము భోజనం చేయాలి, ఒకే ఇంట్లో మేము ఆడుకోవాలి, ఒకే ఇంట్లో మేము తిరగాలి, అదే తల్లిదండ్రి ఇంట్లో మేము ఉండాలి, ఒకరు ముఖం ఒకరు చూస్తూనే ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు. మరి నా తమ్ముని ముఖము చూసిన ప్రతిసారి నాకేమనిపిస్తుంది? నాకేం ఆలోచన వస్తుంది? వాని అర్పణ దేవుడు అంగీకరించినాడు, నా అర్పణ దేవుడు అంగీకరించలేదు. తమ్ముడిని చూసిన ప్రతిసారి నాకు ఇదే తలంపు వస్తుంది. అందుకే దేవుడు అక్కడ చెప్తున్నాడు, కయ్యూను నీకు కోపమేలా, నీకు కోపం ఎందుకు వచ్చింది? సో కాబట్టి అస్సలు భరించలేనంత కోపం ఈ యొక్క కయ్యూనికి వచ్చేసింది. వాని ముఖం చూసిన ప్రతిసారి నాకు అదే గుర్తొస్తుంది. నేను రేపటి నుండి వాని ముఖం ఎట్లా చూడాలి, వానితోని ఎట్లా మాట్లాడాలి, నా కళ్ళ ముంగల్నే వాడు చాలా సంతోషంగా ఉంటాడు, నేను దుఃఖంగా ఉంటాను, నేను ముఖం చిన్న బుచ్చుకొని ఉంటాను. సో కాబట్టి ఎట్లా వాన్ని చూసి నేను ఎట్లా భరించగలుగుతాను ఆలోచించినాడు. మరి ఆయనకు ఏం తలంపు వచ్చిందో తెలీదు. వాన్ని చూస్తే కదా నాకు ప్రాబ్లం, వాన్నే లేకుండా చేస్తే అయిపోతుంది అనుకున్నాడు ఆయన. వాన్ని లేకుండా చేస్తే ఒక పని అయిపోతుంది కదా అని అనుకొని ఇంకా అదే ఆలోచన ఉన్నది. ఎట్లయినా సరే వాన్ని లేకుండా చెయ్యాలి, తమ్ముణ్ణి లేకుండా చెయ్యాలి. ఇంకా మైండ్లో అదే పెట్టుకున్నాడు, వాన్ని లేకుండా ఎట్లా చేద్దాము, ఇంకా అదే ఆలోచిస్తున్నాడు. ప్రేమమయుడైన దేవుడు, పరలోకపు తండ్రి ఆ యొక్క కయ్యూన్ని ఆపడానికి ప్రయత్నించినాడు. అప్పుడే ఇప్పుడు మనం చదివిన వచనంలోనే ఉంది, ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం, దేవుడై యెహోవా కయ్యూనుతో, దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క అంటే మన హృదయంలో ఏం జరుగుతుందో, మన హృదయంలో ఎటువంటి తలంపులు జరుగుతున్నాయో అవన్నీ దేవునికి వెంటనే తెలిసిపోతాయి. సో కాబట్టి దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నప్పుడు మరి కయ్యూను యాక్చువల్లీ చేయాల్సిన పని ఏంటి అనంటే, ప్రవ్వా నాకు ఇంత కోపం వచ్చింది, నా తమ్ముల్ని చంపేయాలన్నంత భయంకరమైన కోపం నా లోపలికి వచ్చింది, నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా యొక్క రోషాన్ని, నా యొక్క ఆవేశాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నీకు తెలిసిపోయింది, నేను నెక్స్ట్ ఏం చేస్తానో నీకు అర్థమైపోయింది, దయచేసి నన్ను క్షమించు ప్లీజ్, నన్ను నా యొక్క కోపాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో దయచేసి నాకు సహాయం చేయి, నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటున్నా, ఇటువంటి పని చెయ్యొద్దు అని ఆలోచించి తన హృదయాన్ని తాను పరీక్షించుకొని నెమ్మదిగా కొద్దిసేపు ఉండే అయ్యిపోతుండే. కానీ నిజంగా కయ్యూను ఎంత తెగించేసినాడు, ఎంత పైకి, ఎంత ఉన్నత అంటే ఆ పడిపోయిన స్థితి కూడా ఆయనకు అర్థం కాలేదు. మరి ఆయన మైండ్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో అర్థం కాలేదు, ఆయనతో ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు స్వరం వింటున్నాడో కూడా తెలుసుకోకుండా వాక్యంలో రాయబడ్డ సంగతి ఏంటి అంటే, యెహోవా స్వరము విన్న తరువాత పోయి తమ్ముని చంపేసిండండి. అర్థమవుతుందా మీకు? యెహోవా స్వరము విన్న తరువాత పోయి సొంత తమ్ముని చంపేశాడు. ఎంత భయంకరం ఇది! అసలు యెహోవా స్వరం నేను యెహోవా స్వరం చాలా విధాలుగా వింటున్నాను ఈరోజు, ఎన్నో విధాలుగా యెహోవా స్వరం వినపడుతుంది. ఈరోజు మీరు యూత్ని చూడండి, ఎన్ని విధాలుగా వాళ్ళు దేవుని స్వరం వింటున్నారో. అయినా సరే లోపల హృదయంలో ఉన్న తలంపులని, హృదయంలో ఉన్న ఆలోచనల్ని వాళ్ళు ఏది చెయ్యాలనుకున్నారో అది చేస్తూనే ఉన్నారు. దేవుని స్వరము వినబడ్డ తర్వాత కూడా నా యొక్క హృదయాన్ని నేను పరీక్షించుకోకుంటే ఇంకా యెహోవా స్వరం నేను విని ఏం లాభమండి?
అందుకే స్టార్టింగ్లో ఆ మాట చదివినాం, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి. ఎంతసేపు దుష్టుడు ఏ పని అయితే చెప్పినాడో ఆ పనే చేసినాడు. ఆయన యొక్క హృదయాన్ని ఆ దుష్టునికి ఇచ్చినాడు. ఆయన యొక్క తలంపులని దుష్టుడు అనేవాడు కంట్రోల్ చేసినాడు. దుష్టుడు ఏ పని చెప్తే ఆ పని కయ్యూను చేసినాడు. దుష్టుడు ఎట్లా నడుమంటే అట్లా నడిచినాడు. దుష్టుని స్వరమే ఈ యొక్క కయ్యూను విన్నాడు. కానీ యెహోవా స్వరం విన్నా ఆ స్వరానికి అసలు మర్యాదనే ఇయ్యలేడు. ఆ స్వరాన్ని అసలు పట్టించుకోలేడు. ఈ స్వరం నా కొరకు కాదు అని అనుకున్నాడు. సో కాబట్టి ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నేను ఎట్లా ఉన్నాను, నా హృదయం ఏ విధంగా ఉంది? చర్చెస్లో యంగ్ పీపుల్ అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, కొద్దిమంది బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడదాం అని అన్నాం అనుకోండి, సెల్ ఫోన్ ఎత్తుతున్నారు. ఏమో సెల్ ఫోన్ ఎత్తుతున్నారు. ఏం చేస్తాం చెప్పండి? అంటే ఆ సెల్ ఫోన్లో కూడా బైబిలే ఉంది. ఆ సెల్ ఫోన్లో కూడా నేను వాక్యమే వింటున్నాను. నేను వాక్యం యూట్యూబ్లో వింటున్నాను, ఆన్లైన్లో అటెండ్ అవుతున్నాను, ఆన్లైన్లోనే వర్షిప్ సర్వీస్ అటెండ్ అవుతున్నాను. ఎంత అద్భుతంగా జరుగుతుంది ఆన్లైన్లో. ఇంకా మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? సరే, నువ్వు ఆన్లైన్లో అటెండ్ కా, మా దగ్గరికి రాకు. ఆన్లైన్లో కూడా వాక్యమే విను, యూట్యూబ్లో కూడా వాక్యమే విను. అన్ని విధాలుగా ఏదైనా సరే యెహోవా స్వరమే కదా. మరి ఇన్ని విధాలుగా యెహోవా స్వరం విన్న తర్వాత వాట్ ఈస్ ద చేంజ్ ద లార్డ్ ఈస్ అబ్జర్వింగ్ ఇన్ యూ? నీ లోపల ఎటువంటి మార్పుని, ఎటువంటి నీ యొక్క మార్పుని ఈ యొక్క దేవుడు గమనిస్తున్నాడు అనేది ప్రశ్న. కయ్యూను యెహోవా స్వరము విన్న తరువాత పొయ్యి తమ్ముని చంపేసినాడు. అసలు అది ఆలోచిస్తుంటే నిజంగా అంత పెద్ద, అంత దౌర్భాగ్యమైన పని, అంత దిక్కుమాలిన పని, అసలు అంత భయంకరమైన ఘోర హత్య ఆయనకు ఎట్లా చేయాలనిపించిందో నాకైతే అర్థమే అవుతలేదు. అంటే ఇక దీని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాంలే అన్నట్టే అనుకున్నట్టున్నాడు ఆయన. ఎవరేం చేస్తారో చూద్దాం, ఎవరు లేరు కదా, మా అమ్మ లేరు, నా ఆయన లేరు. ఎక్కడో పొలంలో మాట్లాడుతున్నా నా తమ్మునితోని. ఆ యొక్క పొలంలో ఉన్నారు, పొలానికి వెళ్ళినారు, పొలంలో పోయినాడు. ఆ పొలంలో ఆయనతోని మా తమ్మునితోని మాట్లాడినాడు. తమ్ముని మీద పడ్డాడు, పెద్ద రాయి తీసుకొని నెత్తి వలగొట్టాడు. మీకు ఒక విషయం చెప్తాను. పాత నిబంధనలో పొలము అనే మాట వచ్చింది అని అంటే సంఘము అని అర్థం. పాత నిబంధనలో పొలము అనే మాట ఎక్కడొచ్చినా సరే అది సంఘానికి సాదృశ్యం. మీకు అర్థం అవ్వడానికి రూతు ఒక పొలంలోకి వచ్చింది. ఎవరి పొలం అది? బోయాజు యొక్క పొలం. సో ఆ యొక్క పొలాన్ని ఏమి అంటే సంఘముతో పోల్చినారు. సో అదేవిధంగా కయ్యూను ఇంకా హేబేలు ఇద్దరు పొలంలో కలుసుకున్నారు అని అంటే వాళ్ళిద్దరూ సంఘంలో వచ్చినారు, సంఘానికి వచ్చి మాట్లాడుకున్నారు. అన్న తమ్మునితో మాట్లాడినాడు. మరి ఆ మాటలు వాళ్ళకు నచ్చలేవా లేకపోతే ఏమైందో తెలియదు. మొత్తానికి సంఘములోనే ఆ యొక్క రక్తం అనేది చిందించినాడు అన్న. చాలా భయంకరం అండ్ చాలా ఘోరం. ఇప్పుడు నన్ను హెబ్రోన్ వాళ్ళు పరిచర్యకి వాడుకుంటున్నారు. హెబ్రోన్ ద్వారానే నేను పరిచర్యకి పంపించబడుతున్నాను ప్రతి ఆదివారము. సో సంఘాలలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఈ కయ్యూనికి మనకు పెద్ద తేడా ఏమి లేదు. కయ్యూను తన సొంత తమ్మునితోని సంఘంలోనే గొడవపడ్డాడు అని అంటే ఇక్కడ కూడా ఏమి అంటే విశ్వాసులు కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి. సో ఇప్పటి వరకు నన్ను పంపించిన ఏ చర్చ్ అయినా సరే వాళ్ళకి అసలు సేవకుడు లేని చర్చికే పంపించారు. నన్ను వాళ్ళకి సేవకుడే వద్దంట. అసలు మాకు సేవకుడు వద్దండి, మా సంఘాన్ని మేమే చూసుకుంటాం, మాకు సేవకుడు అవసరమే లేదు, అసలు సేవకుడు లేకుండా మేమే చూసుకుంటాం అని చాలామంది వాదిస్తున్నారు. సరే, ఏది ఏమైనా నా సంఘంలో ఏం జరుగుతుంది అనేది నేను చూసుకుంటే అయిపోతుంది. సరే, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అనే సంగతి మనం చూసినాం. దాని తర్వాత వాడు దుష్టుని సంబంధి అని కూడా చూసినాం. దాని తర్వాత ఇంకా కొన్ని వచనాలు చూసినాం. ఏమంటే దుష్టుడన్నా అంతే, అపవాది అన్నా అంతే, లోక సంబంధి అన్నా అంతే. సో ఈ మూడు కూడా అంతే. కానీ దేవుని సంబంధులు ఏ విధంగా ఉంటారు అనే సంగతి కూడా మనము కొన్ని మాటలు చూసినాం. సో కాబట్టి
మొదటి యోహాను 4వ అధ్యాయము 4వ వచనం మనం చదివినాము. సో ఆ యొక్క వచనాన్ని బట్టి ఏమి అంటే దేవుని సంబంధులు ఏ విధంగా ఉంటారు అనే సంగతి అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. సో మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. సరే, ఇంకా కొన్ని వచనాలు చదవండి. మొదటి యోహాను 3:19. మొదటి యోహాను 3వ అధ్యాయము 19వ వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచు కొందము. సో కాబట్టి మనము సత్య సంబంధులము. ఒకటి, మనము దేవుని సంబంధులము. రెండవది, మనము సత్య సంబంధులము. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదివితే అక్కడ వెలుగు సంబంధులము అని ఉంటుంది. సత్యమన్నా యేసుక్రీస్తు ప్రభుల వారే, వెలుగన్నా యేసుక్రీస్తు ప్రభుల వారే. సరే, గలతీ 3:29లో ఏముంటుందంటే మనము క్రీస్తు సంబంధులము అని ఉంటుంది. లోక సంబంధి అని చూసినాం, దుష్టుని సంబంధి అని చూసినాం, దాని తర్వాత అపవాది సంబంధి అని చూసినాం, దాని తర్వాత దేవుని సంబంధి అని చూసినాం, సత్య సంబంధి అని చూసినాం, వెలుగు సంబంధి అని చూసినాం, క్రీస్తు సంబంధి అని కూడా చూసినాం. సో మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు అనే మాటను బట్టి మనం స్టార్ట్ చేసినాం. కయ్యోను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడతనిని ఎందుకు చంపెను, అతని క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే కదా. సరే, అన్న తమ్ముళ్ళు ఇద్దరు అర్పించడానికి వచ్చినారు, దేవుని సన్నిధికి వచ్చినారు. సరే, అన్న ఏం తీసుకొని వచ్చినాడు అని అంటే నేల పంటలో నుండి కొంత పంట ఆయన తీసుకొని వచ్చినాడు. తమ్ముడు ఏం తీసుకొని వచ్చినాడు అని అంటే ఆయన యొక్క మందలో క్రొవ్విన వాటిని ఆయన తీసుకొని వచ్చినాడు. సో అన్న యొక్క అర్పణ ఎందుకు అంగీకరింపబడలేదు, తమ్ముని యొక్క అర్పణ ఎందుకు అంగీకరింపబడింది అనేదానికి బైబిల్లో మొత్తం అటు 7 ఇటు 7 మొత్తం 14 కారణాలు ఉన్నాయి. సో ఇప్పుడు అన్న యొక్క అర్పణ ఎందుకు అంగీకరింపబడలేదు, ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం తీసిన వాళ్ళు తొందరగా చదివితే తొందరగా అయిపోతుంది. ఆదికాండము మొదటి కారణం రాసుకునే వాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి. నేను కూడా రాసుకునే వచ్చినాను, నేను కూడా ప్రిపేర్ అయినాను. సో ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం ఎందుకు అన్న యొక్క అర్పణ అంగీకరింపబడలేదు, కయ్యోని యొక్క అర్పణ ఎందుకు అంగీకరింపబడలేదు అనే కారణం, ఒక కారణం చూస్తాం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఎందుకు కయ్యూని యొక్క అర్పణ అంగీకరింపబడలేదు అంటే మొదటి కారణం, శపింపబడ్డ నేలలో నుండి పంటని తీసుకొని వచ్చినాడు కాబట్టి శపింపబడ్డ అర్పణ దేవుడు అంగీకరించలేదు. కయ్యూను అర్పణ తీసుకొని రావడానికంటే ముందే ఆ దేవుడు ఏం చేసినాడంటే ఆ యొక్క నేలని శపించినాడు. శపింపబడ్డ నేలలో నుండి శపింపబడ్డ అర్పణ తీసుకొని వస్తే దేవుడు ఎట్లా అంగీకరిస్తాడండి? సరే, తమ్ముడు ఏం తీసుకొని వచ్చినాడు? తన మందలో నుండి క్రొవ్విన వాటిని ఆయన తీసుకొని వచ్చి అక్కడ బలి అర్పించినాడు. అక్కడ దేవునికి కావాల్సింది బలి, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. ఓ ప్రభువా, మేము పాపాత్ములము, నన్ను క్షమించు అని పశ్చాత్తాప హృదయంతో హేబేలు ఏం చేసినాడు అంటే దేవుని సన్నిధిలోకి వచ్చినాడు, అక్కడ బలిపీఠం కట్టినాడు, ఆయన యొక్క మందలో నుండి ఒక గొర్రెని తీసుకున్నాడు, ఆ యొక్క గొర్రె పిల్లని చంపినాడు, రక్తం చిందించినాడు. అక్కడ దేవునికి కావాల్సింది బలి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అని దేవుని యొక్క మనసు అర్థం చేసుకున్నది తమ్ముడు. దేవుని యొక్క మనసుని అర్థం చేసుకొని ఆ యొక్క తమ్ముడు అర్పించినాడు కాబట్టి ఆయన అంగీకరింపబడ్డాడు. ప్రవ్వా, పాపాత్ముని నేను, మా అమ్మ నాయన నీ సన్నిధిలోనే ఉన్నారు, నీ కళ్ళ ఎదుటనే ఉన్నారు, ప్రతిరోజు నీ స్వరమే విన్నారు, నువ్వు విధించిన ఆజ్ఞను అతిక్రమించి మా అమ్మ నాయన నీ చేత తోలివేయబడ్డారు.
పాపాత్ములమైన మమ్మల్ని క్షమించు ప్రభువా, నన్ను క్షమించు అని పశ్చాత్తాప హృదయంతో హేబేలు అక్కడికి వచ్చినాడు కాబట్టి ఆయన అంగీకరింపబడ్డాడు. సో మరి బలి అర్పించాలి అనే సంగతి హేబేలుకు ఎట్లా అర్థమైంది అని అంటే, ఆదాము అవ్వల యొక్క కుమారుడు ఆయన. బహుశా ఆదాము అవ్వ ఇద్దరు పిల్లలు చెప్పుంటారు, మేము దేవుని సన్నిధిలోనే ఉన్నాంరా, దేవుని స్వరము వింటూ ఆ యొక్క ప్రతిరోజు ఎంత సంతోషంగా ఉన్నామో, మాకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన మరుక్షణం మా యొక్క మహిమ వస్త్రాలు ఊడిపోయినాయి. బహుశా హేబేలు అడుగుంటాడు, మమ్మీ డాడీ మరి మీ వస్త్రాలు ఊడిపోయినప్పుడు మీకు మళ్ళీ వస్త్రాలు ఎలా వచ్చినాయి, మీకు వస్త్రాలు ఎలా వచ్చినాయి చెప్పు. బహుశా హేబేలు వాళ్ళ అమ్మ నాయనకు అడుగుంటాడు. అడిగితే వాళ్ళ అమ్మ నాయన చెప్పినారు, దేవుడు ఒక గొర్రె పిల్లని తీసుకున్నాడు, ఆ గొర్రె పిల్లని చంపినాడు, ఆ గొర్రె పిల్ల యొక్క చర్మంతో మాకేం చేసినాడు దేవుడు, చొక్కాయిలు ఇచ్చినాడు. అక్కడ దేవుని యొక్క మనసు తమ్మునికి అర్థమైంది. దేవుడు బలిని కోరుతున్నాడు, బలి అర్పించడం అంటే దేవునికి ఇష్టం అనే సంగతి అక్కడ హేబేలుకు అర్థమైంది కాబట్టి ఆయన బలి తీసుకొని వచ్చి అక్కడ అర్పించినాడు. అందుకే తమ్ముడు అంగీకరింపబడ్డాడు, అన్న అంగీకరింపబడలేదు. సరే, ఒక కారణం మనం చూసినాం ఏంటి అంటే శపింపబడ్డ అర్పణ తీసుకొని వచ్చినాడు. రెండో కారణం చూడండి, అపోస్తలుల కార్యములు 8:21. ఎందుకు కయ్యూని యొక్క అర్పణ అంగీకరింపబడలేదు అంటే అపోస్తల కార్యములు 8:21 చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం. తీసిన వాళ్ళు చదవచ్చు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం. గట్టిగా, నీ హృదయము, అది కయ్యూని యొక్క హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, అందుకే కయ్యూను అంగీకరింపబడలేదు. ఏ అర్పణిస్తే ఏముంది అని చెప్పేసి వెనక ముందు ఏమీ ఆలోచించకుండా ఏదో ఒకటి తీసుకొని అక్కడ అర్పించేసినాడు. కానీ తమ్ముడు ఆలోచించిన విధానంగా ఈ యొక్క కయ్యూను ఆలోచించలేదు. తమ్ముడు ఏ విధంగా అయితే దేవుని మనసును తెలుసుకున్నాడు, దేవుని హృదయాన్ని తెలుసుకున్నాడు అనే సంగతి ఈ వెనక ముందు ఏమీ ఆలోచించకుండా ఈ యొక్క అన్న ఏం చేసినాడంటే ఏదైతే ఏముందిలే అని చెప్పేసి ఆయన తీసుకొని వచ్చినాడు. కయ్యూను యొక్క హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు, అందుకే కయ్యూను అంగీకరింపబడలేదు. చూడండి 95:10 కీర్తన 95:10. 95వ కీర్తన 10వ వచనం. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు. కయ్యూని యొక్క హృదయం తప్పిపోయింది. సో కయ్యూని యొక్క హృదయం అనేది దేవుని దృష్టికి సరి అయినదిగా లేదు. 51:6 కీర్తన 51:6 చూడండి. 2 కారణాలు మనం చూసినాం. ఒకటి ఏమి అంటే శపింపబడ్డ అర్పణ తీసుకొని వచ్చినాడు. రెండోది ఆయన యొక్క హృదయము దేవుని ఎడల సరి అయినదిగా లేదు. కీర్తన 51:6 నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. అంతరంగం అనేది సరిగ్గా లేదు. కయ్యూని యొక్క అంతరంగం అనేది దేవుని దృష్టికి సరి అయినదిగా లేదు, అందుకే ఈ యొక్క కయ్యూను అంగీకరింపబడలేదు. సరే, 2 కారణాలు మనం చూసినాం. ఒకటి శపింపబడ్డ అర్పణ తీసుకొని వచ్చినాడు, అందుకే అంగీకరింపబడలేదు. రెండోది ఆయన యొక్క హృదయం అనేది దేవుని ఎడల సరి అయినదిగా లేదు. మూడోది ఇర్మియా 48:7 ఇర్మియా 48వ అధ్యాయము 7వ వచనం. 3వ కారణం ఎందుకు కయ్యూను అంగీకరింపబడలేదు. ఇర్మియా 48:7 నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి, నీవును పట్టుకొనబడదవు, కేమేషు దేవత చెరలోనికి పోవును, ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు, నీవు నీ క్రియలను ఆశ్రయించితివి. కయ్యూను చేసిన పని ఏంటి అంటే ఆయన చేతి కష్టాన్ని ఆయన నమ్ముకున్నాడు, ఆయన క్రియలని ఆయన ఆశ్రయించినాడు. అంతేగాని దేవునికి నచ్చిన పని ఏంటి అది నేను చేస్తా అని ఆయన ఎప్పుడు కూడా
ఆలోచించలేడు. నాకు దేవుడు కష్టం ఇచ్చినాడు, నేను ఆ కష్టాన్ని నమ్ముకున్నాను, ఆ కష్టమే నేను చేస్తాను అని ఆయన ఏమి అంటే ఆయన యొక్క క్రియలని ఆయన ఆశ్రయించినాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాల్సింది వదిలిపెట్టేసి ఈ యొక్క కయ్యూను చేసిన పని ఏంటి అనంటే ఆయన యొక్క క్రియలని ఆయన ఆశ్రయించినాడు. అందుకే ఈ యొక్క దేవుడు కయ్యూని యొక్క అర్పణ అనేది అంగీకరించలేదు. చూడండి 64:6 ఐజయా, మనందరికీ బాగా తెలుసు. 64:6 64:6 యెషయా, మనందరికీ బాగా తెలిసిన వచనం ఏది. అది మన నీతి క్రియలన్నీ కూడా మురికి పేలికలు. సో కయ్యూను నేను చేస్తున్నదే నీతి అనుకున్నాడు, తన కష్టాన్ని నమ్ముకున్నాడు, తన ప్రయాసాన్ని నమ్ముకున్నాడు. నా రెక్కలు పోతున్నాయి, నా డొక్కలు పోతున్నాయి, నా యొక్క నడుము పోతుంది, నా కష్టార్జితంలో నుంచి నేను తీసుకొస్తున్నా కాబట్టి దేవుడు ఖచ్చితంగా దీన్ని అంగీకరిస్తాడు అని ఆయన క్రియలను నమ్ముకున్నాడు ఆయన. అందుకే ఈ యొక్క కయ్యూను అంగీకరింపబడలేదు అనే సంగతి మనము చూసినాం. 3 కారణాలు మనం చూసినాం. 4వ కారణం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. సో కాబట్టి అక్కడ దేవునికి కావాల్సింది బలి. సో కయ్యూని యొక్క అర్పణలో బలి అనేది లేదు. ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే మేకల యొక్కయు మరి దాని తర్వాత కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అనే మాట మనం చూస్తున్నాం. సో కాబట్టి కయ్యూని యొక్క అర్పణలో బలి అనేది లేదు. హేబేలు యొక్క అర్పణలో బలి అనేది ఉన్నది. సో నో సాక్రిఫైస్. ఎందుకు కయ్యూను అంగీకరింపబడలేదు అనే సంగతి నువ్వు నేను చూస్తే అక్కడ ఏమి అంటే బలి అనేది ఆ కయ్యూని యొక్క అర్పణలో బలి అనేది అసలు లేనే లేదు. సో కాబట్టి లేవియకాండము 7వ అధ్యాయము 12, 13, 14, 15 వచనాలు చదివితే మీరు జస్ట్ రాసుకోండి. అక్కడ కూడా ఏమి అంటే దేవునికి బలి అనేది ఇష్టం అనే సంగతి మనం చూస్తాం. సో పరలోక తండ్రికి బలి అనేది ఇష్టం, బలిని ఆయన కోరుకుంటున్నాడు. సో పాత నిబంధన కాలంలో అట్లా జరిగింది. సరే, దాని తర్వాత యెహెజ్కేలు 44, 28, 29, 30, 31 వచనాలు చదివితే అక్కడ కూడా ఒక బలి గురించి రాయబడుతుంది. సో కాబట్టి బలిని కోరిన దేవుడు అంటే మన దగ్గర నుండి ఈ దేవుడు ఏ బలి కూడా కోరట్లేదు. మనం బలి అయిపోవాలా లేకపోతే నాకున్న పిల్లలను బలి ఇవ్వాలా అని దేవుని ఆశ కాదు. సో మన కొరకు దేవుడు ఏం చేసినాడంటే ఆయన సొంత కుమారుణ్ణే బలిగా ఇచ్చేసినాడు. కాబట్టి ఇకపై ఆయన బలిని కోరట్లేదు. సో కాబట్టి కయ్యూని యొక్క అర్పణలో బలి అనేది లేదు. దేర్ ఈజ్ నో సాక్రిఫైస్ ఇన్ ద ఆఫరింగ్ ఆఫ్ కేన్. హీబ్రూస్ 11:4 నో ఫెయిత్. హీబ్రూస్ 11:4 హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. కయ్యూని యొక్క అర్పణలో విశ్వాసం అనేది లేదు. చూడండి హెబ్రీ 11:4. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసమును బట్టి. సో కయ్యూని యొక్క అర్పణలో విశ్వాసం అనేది లేదు, అందుకే ఆయన అంగీకరింపబడలేదు. హేబేలు యొక్క అర్పణలో విశ్వాసం అనేది ఉన్నది, అందుకే హేబేలు క్షమింపబడ్డాడు. అందుకే హేబేలు వాక్యంలో ఏమి అంటే హేబేలుని దేవుడు హెచ్చించినాడు, హేబేలుని వాక్యంలో పెట్టినాడు. ఈ 11వ అధ్యాయంలో మనం హేబేలు గురించి చూస్తున్నాము అని అంటే ఆ యొక్క విశ్వాస వీరుల పట్టికలో హేబేలు కూడా వచ్చినాడు. సో
కయ్యోను యొక్క బలిలో ఏమి అంటే విశ్వాసం అనేది అసలు లేనే లేదు. హేబేలు యొక్క బలిలో విశ్వాసం అనేది ఉన్నది. విశ్వాసాన్ని బట్టి ఏమి అంటే ఆయన దేవుని సన్నిధిలోకి వచ్చినాడు, నాకు ప్రతిఫలం దొరుకుతుంది, ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది అనే విశ్వాసంతో ఈ యొక్క హేబేలు ఏం చేసినాడంటే ఆ యొక్క బలిని అర్పించినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12 మరొక పర్యాయం. అక్కడ ఇంకొక మాట కూడా ఉంది, 9:12. సో కాబట్టి దేర్ ఈజ్ నో బ్లడ్ ఇన్ ద ఆఫరింగ్ ఆఫ్ కేన్. కయ్యోను యొక్క అర్పణలో ఏమి అంటే రక్తం అనేది లేదు. సో అందుకే కయ్యోను యొక్క అర్పణ అనేది అంగీకరింపబడలేదు అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి 6 సంగతులు మనం ఇప్పటి వరకు చూసిన సంగతి ఏంటి అంటే, 1 శపింపబడ్డ అర్పణ తీసుకొని వచ్చినాడు. 2వది కయ్యోని యొక్క హృదయం అనేది దేవుని దృష్టికి సరి అయినదిగా లేదు. 3వది కయ్యోని యొక్క క్రియలు, ఆయన క్రియలను నమ్ముకున్నాడు, ఆయన కష్టాన్ని నమ్ముకున్నాడు. మన నీతి క్రియలన్నీ మురికి పేలికలే అని వాక్యంలో రాయబడ్డది. సో కాబట్టి ఆయన క్రియలను నమ్ముకున్నాడు. దాని తర్వాత చూసినాం ఆయన యొక్క అర్పణలో దేర్ ఈజ్ నో సాక్రిఫైస్, బలి అనేది లేదు. దాని తర్వాత 5వది ఆయన యొక్క అర్పణలో దేర్ ఈజ్ నో ఫెయిత్, విశ్వాసం అనేది అసలు లేనే లేదు. 6వది చూసినాము ఆయన యొక్క అర్పణలో ఏమి అంటే రక్తం అనేది అసలు లేనే లేదు. 7వది ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం. అక్కడ మంచి మాట ఉన్నది. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం. హీ రిజెక్టెడ్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క కౌన్సిల్ అంటే దేవుని యొక్క గైడెన్స్ని కయ్యూను ఏం చేసినాడంటే రిజెక్ట్ చేసేసినాడు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవం గల ప్రతి వానికిని తల్లి. సో కాబట్టి 17వ వచనంలో 3:17లో మనం చూసినాము, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక. అప్పటి వరకు అంటే దీనికంటే ముందే దేవుడు ఏం చేసినాడు అనంటే ఒక ఆజ్ఞ ఇచ్చినాడు, ముందే ఆజ్ఞ ఇచ్చినాడు. సో అప్పటి వరకు దేవుని మాట విన్న అతను దాని తర్వాత ఏం చేసినాడు అంటే ఆ దేవుని మాటను తృణీకరించేసినాడు. నీవు నీ భార్య మాట విని అనే మాట అక్కడ వచ్చింది. సో దీనికంటే ముందే దేవుడు ఏం చేసినాడు అనంటే మనము దేవుని మాటకి ప్రాముఖ్యత ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో కయ్యోను చేసిన పని ఏంటి అంటే హీ రిజెక్టెడ్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క ఆ యొక్క కౌన్సిల్ని, దేవుని యొక్క ఆలోచనని ఈయన ఏం చేసినాడు అంటే తృణీకరించినాడు. అందుకే ఈయన యొక్క అర్పణ అనేది అంగీకరింపబడలేదు అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. రోమా 6:16, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురు, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు అగుదురని మీరెరుగరా. సో కాబట్టి ఈ యొక్క మాటలను బట్టి మనకు అర్థం ఏమవుతుంది అని అంటే, నేను దేవుని మాటకు లోబడాలనా లేకపోతే సైతాన్ మాటకు లోబడాలనా, ఎవరి మాటకు లోబడాలా, లోకానికి లోబడాలనా, దుష్టునికి లోబడాలనా, అది నేనే డిసైడ్ చేసుకోవాలన్నమాట ఇంకా. సో కాబట్టి కేన్ హ్యాస్ రిజెక్టెడ్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆలోచనని ఆయన తృణీకరించేసినాడు. దేవుని మాటకు లోబడాల్సింది పోయి ఇంకా ఆయనకు ఏ స్వరం వింటే ఆ స్వరానికి లోబడుతున్నాడు, ఎవరేది చెప్తే ఆ మాటకి ఆయన
విధేయత చూపిస్తున్నాడు, ఇంకా గాలి కొట్టుకొని పోతున్నాడు అనమాట. అందుకే ఈ యొక్క కయ్యూను అనే వ్యక్తి అంగీకరింపబడలేదు అనే సంగతి మనం చూస్తున్నాం. సామెతలు 23:23 చూడండి. సామెతలు 23 అధ్యాయము 23వ వచనం. సామెతలు 23:23. 23 నేను చదువుతున్నాను. సామెతలు 23:20. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. సో కాబట్టి హీ రిజెక్టెడ్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క ఉపదేశాన్ని కయ్యూను ఏం చేసినాడంటే త్రోసివేసేసినాడు. సో అందుకే ఈ యొక్క కయ్యూను అంగీకరింపబడలేదు అనే మాట మనము చూసినాం. సరే, సో 7 కారణాలు బైబిల్లో ఉన్నాయి. సో ఈ 7 కారణాలు కయ్యూను పక్షాన ఈ 7 కారణాలు అయితే, సో హేబేలు అర్పించిన బలిలో, హేబేలు తీసుకొచ్చిన బలిలో ఈ యొక్క ఏవైతే ఉండాలో అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు కయ్యూనుకు సంబంధించి మనం ఏం చూసినాము? శపించబడింది తీసుకొని వచ్చినాడు అని ఉంది. హేబేలు తీసుకొచ్చింది ఏంది? ఆశీర్వదింపబడ్డది తీసుకొని వచ్చినాడు. దాని తర్వాత కయ్యూని యొక్క హృదయం దేవుని ఎడల సరిగ్గా లేదు అని చూసినాం. హేబేలు యొక్క హృదయం దేవుని ఎడల సరి అయినదిగా ఉన్నది. సో అట్లా ఈ యొక్క కయ్యూనుకి ఆపోజిట్ హేబేల్ అనమాట. సో ఇట్లా ఏమి అంటే దేవుని వాక్యంలో ఇంకా చాలా విషయాలు మనకు ఉన్నాయి. 2 పాయింట్స్ మనం చూసినాం. ఒకటి, కయ్యూను దేవుని దుష్టుని సంబంధి. సో నేను ఎవరి సంబంధిని? నేను కూడా చాలా విధాలుగా దేవుని స్వరం వింటున్నాను. సో మరి ఇన్ని విధాలుగా స్వరం విన్న తర్వాత నేను ఏ స్వరానికి లోబడుతున్నాను అని అంటే ఒకే ఒక స్వరానికి లోబడాల. సో యెహోవా స్వరానికి లోబడాల. పాత నిబంధన హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడ్డది, పూర్వకాలమున దేవుడు నానా సమయములలో నానా విధములుగా మన ప్రవక్తలతో మాట్లాడినాడు, మన పితరులతో మాట్లాడినాడు. సో ఎవరైనా సరే, నేను ఆన్లైన్లో వాక్యం వింటున్నాను, యూట్యూబ్లో వాక్యం వింటున్నాను, నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, ఆ స్మార్ట్ ఫోన్లోనే నా బైబిల్ యాప్ ఉంది, అందులోనే నేను వాక్యం చదువుతున్నాను, అదే యెహోవా స్వరం అని అంటే దట్ ఈజ్ ప్యూర్లీ రాంగ్. ఈ బైబిల్ నువ్వు చేతిలో పట్టుకొని ఇందులో నుంచి మోకాళ్ళ మీద చదివి ఈ యొక్క యెహోవా స్వరం అనేది విన్నారు. ఇది ఒక్కటే విధానం. సో ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు అని ఉంది. కుమారుడు ఒక్కడే, ఆ కుమారుడు ఇదే. సో ఈ హార్డ్ కాపీని చదివి ఈ యొక్క హార్డ్ కాపీ ద్వారానే మనం యెహోవా స్వరము వింటాం. అంతేగాని ఎక్కడో ఆన్లైన్లో వింటున్నాము, లైవ్లో టెలికాస్ట్ అవుతుంది, ఆల్రెడీ రికార్డ్ అయిన మెసేజెసే వింటున్నాము అని అంటే అది కాదు. సో కాబట్టి కయ్యూను ఎవరి సంబంధి అనే సంగతి చూసినాం. నేను ఎవరి సంబంధిని ఇప్పుడు అనే ప్రశ్న ఒకటి వస్తుంది. దాని తర్వాత కయ్యూను ఎందుకు అంగీకరింపబడలేదు, దానికి 7 కారణాలు చూసినాం. సో నేను అర్పించే అర్పణలు, నా యొక్క హృదయం, నా యొక్క జీవితం దేవునికి అంగీకారంగా ఉందా లేదా అనే సంగతి ప్రశ్నించుకొని, ఏమి అంటే మన హృదయాలు మనం పరీక్షించుకొని ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడికని ముగిస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, ఎంతో అద్భుతమైన సమయాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. ప్రభువా, నిజంగా కయ్యూను రక్షణ పొందినాడు, మీ సన్నిధికి వచ్చినాడు, మీ స్వరం విన్నాడు. అయినప్పటికీ ప్రభువా, మరి మీ స్వరాన్ని లెక్కనే చేయలేదు, మీ స్వరాన్ని పట్టించుకోలేదు ప్రభువా. మరి మీకు కానీ మీ మాటకు కానీ విలువనే ఇవ్వలేదు. మీ యొక్క ఆజ్ఞను అతిక్రమించినాడు, మీ యొక్క ఆలోచనను తృణీకరించినాడు ప్రభువా. ఆయన యొక్క హృదయం అనేది మీ ఎడల సరిగ్గా లేనే లేదు. పరలోకపు తండ్రి, మరి ఎందుకు కయ్యూను అంగీకరింపబడలేదు అనే దానికి 7 కారణాలు చూసినాం ప్రభువా. మరి ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది, నా సాక్ష్యం ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది పరలోకపు తండ్రి. మరి నాయన, మా హృదయాలు మేము పరీక్షించుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ ఇంకా కడగండి, ఇంకా శుద్ధి చేయండి, ఇంకా పవిత్రపరచండి ప్రభువా. మరి నాయన, ఇంకను సంపూర్ణతలోనికి మేము వచ్చేలాగున మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం పరలోకపు తండ్రి. మరి నాయన, కొంత వాక్యం మరి మీ ప్రజలకి చెప్పినాము, మరి ఎవరికి ఎంత అర్థమైందో అది మీరు ఎరుగుదురు.
పరలోకపు తండ్రి, మరి పరిశుద్ధాత్మ చేత ఈ యొక్క వాక్యాన్ని మీరు వాళ్ళకి మీరే బోధించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, రక్షణ పొందుకున్న మేము మరి నాయన మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అనే మాటకై స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి నాయన మేము దేవుని సంబంధులము, మేము వెలుగు సంబంధులము, మేము సత్య సంబంధులము, మేము క్రీస్తు సంబంధులము అనే మాటకై స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి నాయన, మరి విన్న మీ ప్రజలకై స్తోత్రాలు. మరి వాళ్ళ సొంత పనులన్నీ చేసుకొని అలసిపోయిన శరీరాలతో వచ్చినారు. మరి నాయన మీరే వారికి కావాల్సిన విశ్రాంతి అనుగ్రహించవలసిందిగా కోరుతూ ఈ యొక్క వాక్యాన్ని మర్చిపోకుండా సహాయం చేయండి ప్రభు. మరి నన్ను కూడా మీరు క్షేమంగా తీసుకొని వచ్చి వాడుకున్నందుకు స్తోత్రాలు. మరి నాయన రేపటి దినం కొరకు, ఎల్లుండి దినం కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. మరి ప్రాముఖ్యంగా ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి నాయన యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని అన్నారు. యూదుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. 3వ మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బెంజమిన్ నెతన్యాహుని జ్ఞాపకం చేసుకోండి, ఆయన పరిపాలనలో తోడుగా ఉండండి. పరలోకపు తండ్రి, మరి ఈ యొక్క యుద్ధాలన్నిటి నుండి మరి నాయన మీరు విముక్తి అనుగ్రహించండి ప్రభు. మరి యుద్ధము యెహోవాది అనే మాటకై స్తుతిస్తూ యెరూషలేం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయవలసిందిగా కోరుతూ ప్రభు. మరి ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్క బిడ్డకై స్తుతిస్తూ వాళ్ళ అక్కర్లు కూడా తీర్చండి. మరి నాయన నేను కూడా బయలుదేరి సంగారెడ్డికి వెళ్ళాలి, సహాయం చేయవలసిందిగా కోరుతూ అనుగ్రహించిన సహవాసంకై స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.